నమస్కారం భారత్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ అండ్ ముద్రా రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగాచార్యులు అండ్ ముద్రా స్పెషలిస్ట్ శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. నమస్కారం అండి. అయితే మనము గత కొన్ని ఎపిసోడ్స్ గా యోగా ముద్రలు అనే సబ్జెక్ట్ మీద చూస్తున్నాము, వాటిని నేర్చుకుంటున్నాము. ఈ రోజు మనము ఒక స్పెషల్ ముద్ర గురించి తెలుసుకున్నామండి. చిన్నపిల్లలకి, టీనేజర్స్ కి ముఖ్యంగా ఫేస్ ఆయిలీగా అయిపోవడము, పింపుల్స్ రావడము, ఇలాంటి సమస్యలు చాలా చూస్తూ ఉంటాం. దానికి సంబంధించిన ముద్ర గురించి తెలుసుకుందాము. అది ఎలా వేయాలి, ఎందుకు వేయాలి, ఎంతసేపు వేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. పింపుల్స్ వస్తాయి వయసులో ఉన్న పిల్లలకి, అటువంటివి రాకుండా ఉండాలి లేకపోతే తగ్గాలి అన్నదానికి ముద్ర జలముద్ర అంటారు. చాలా స్పెషల్ ముద్ర ఇది. దానికి ఎలా వేయాలో ఒకసారి చూడండి. దాంతో సమయం ఎలా చేయాలని చెప్తాను. అన్ని వేళ్ళు తెరిచి ఉంచాలి. బొటన వేలు కొద్దిగా ముందుకు వంచి ఉంగరపు వేలు పెంచేసి చిటికిన వేలు బొటన వేలు కలిపి ఉంచాలి. మిగిలిన 3 వేళ్ళు తిన్నగా ఉంటే విడిగా ఉండకూడదు, కలిపి ఉంచాలి. అరచేతులు పైన పెట్టి మోకాళ్ళని పెట్టుకుంటాం. కళ్ళు మూసుకొని స్ట్రైట్గా కూర్చోవాలి. ఇది మార్నింగ్ టైం పొద్దున పూట చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చును, సాయంత్రం కూడా చేయొచ్చు. ఎప్పుడు చేయాలి? తినక ముందు చేస్తే మంచిది. తిన్న తర్వాత చేయకండి. ముద్రలు ఏ ముద్రే కానీ, ఇదే ముద్ర కాదు, ఏ ముద్ర అని కానీ తిన్న తర్వాత చేయొద్దు. ఒకవేళ చేయాలి అనుకుంటే తిన్న తర్వాత 3 గంటలు గ్యాప్ ఇవ్వాలి. ఇస్తే చక్కగా పనిచేస్తుంది. ముద్ర ప్రభావం మన శరీరం మీద తెలుస్తుంది. మనకి ఆ రిజల్ట్స్ కూడా చక్కగా కనబడుతూ ఉంటాయి. ఇది ఇలా ఈ విధంగా పెట్టాలి. చూడండి, బొటన చిటికిన వేలు కలపాలి, గోళ్ళు కలపకండి. అన్ని వేళ్ళు మిగిలిన వేళ్ళు తిన్నగా ఉండాలి. సైడ్ నుంచి చూస్తే ఒక వేళ్ళ కనబడుతుంది. కొంచెం వంకర ఉన్నా పర్వాలేదు, వరి అక్కర్లేదు. ముద్ర వల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్ రాదు. స్ట్రైట్గా కూర్చోవాలి. నడుము తల బెండ్ చేయకూడదు. ఏమవుతుంది, లోపల జలతత్వానికి సంబంధించిన సిస్టమ్ శరీరంలో పనిచేస్తుంది. ఎప్పుడైతే శరీరంలో నీరు డిఫరెన్స్ ఉంటుందో, జలతత్వం డిఫరెన్స్ ఉంటుందో, అప్పుడు వాళ్ళు కొంతమందికి మోషన్ ఫ్రీ కాదు, అంటే మలత్యాగం కాదు, కనుక వాళ్ళకి పింపుల్స్ బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా వయసులో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఆహారాలు. అందులో ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంటాయి కదా, వీటి వల్ల కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి పోవడానికి ఈ ముద్రనే చక్కగా పనిచేస్తుంది. ఏ ముద్ర తెలుసు కదా, మరొకసారి చూడండి. జలముద్ర. అర్థమైంది అనుకుంటాను. ఒకసారి చూశారు కదండి జలముద్ర ఎలా చేయాలో. సో పింపుల్స్ మీ చుట్టుపక్కల ఎవరైనా టీనేజర్స్ పిల్లలు ఉంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఫేస్లో ఆయిలీ ఫేస్ కానీ పింపుల్స్ కానీ అలాంటివి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే, క్రీమ్స్ అవన్నీ వాడకుండా ఈ న్యాచురల్ రెమెడీ, జస్ట్ మన వేళ్ళు మనం కలిపి కొద్దిసేపు కూర్చోవడం. ఈ ముద్ర కానీ ఏ ముద్ర అయినా కానీ ఇలా థెరపీ పర్పస్గా చేస్తే మినిమం 20 నిమిషాలు చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదండి. నమస్కారం.